నమస్తే ఫ్రెండ్స్. మన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జరిగే చాలా సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఏంటిదనంటే రోహిత్ ని కెప్టెన్సీ నుంచి తీసేయడం, హార్దిక్ కి కెప్టెన్సీ ఇవ్వడం, చాలా ఇయర్స్ నుంచి ఏదో ఒక కాంట్రవర్సీ అనేది జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ఈ ఇయర్ లో జరిగిన బిగ్గెస్ట్ కాంట్రవర్సీ ఏంటంటే జడేజాని రాజస్థాన్ రాయల్స్ కి ట్రేడ్ చేయడం, సంజుని రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కి ట్రేడ్ చేయడం. ఇందులో నా వర్షన్ ఏంటి, తర్వాత ఫ్రాంచైజీస్ ఎలా బిహేవ్ చేస్తాయి, వాళ్ళకి ఏం కావాలి, ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు. సో 2023 ఐపీఎల్ ఫైనల్లో 2 balls లో 10 runs కావాల్సిన సిచ్యువేషన్ లో ఒక పర్సన్ ఒక 6 and 4 కొట్టి వాళ్ళ టీమ్ కి ఛాంపియన్షిప్ తెచ్చిపెట్టాడు. అలాంటి పర్సన్ ని ఇప్పుడు దే ఆర్ గోయింగ్ టు ట్రేడ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద నేమ్ అండ్ ద బ్రాండ్. జస్ట్ నేమ్ అండ్ బ్రాండ్ కోసం వాళ్ళు అతన్ని ట్రేడ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ అది టీమ్ మేనేజ్మెంట్ డిసిజన్ మాత్రమే కాదు, ఆ ప్లేయర్ అనుమతితోనే అయ్యుండొచ్చు. బట్ హీర్ ఇస్ ద సినారియో. కాకపోతే ఇది ఇంత జరుగుతున్నప్పుడు ఫ్యాన్స్ ఆర్ క్వైట్ ఎమోషనల్. వాళ్ళు చాలా ఎమోషనల్ గా ఉండి పర్సన్ ని, ఆ ప్లేయర్ ని రిలీజ్ చేయొద్దు, జడేజాని రిలీజ్ చేయొద్దు అనేసి సోషల్ మీడియాలో అయ్యుండొచ్చు, యూట్యూబ్ లో అయ్యుండొచ్చు. వాళ్ళ నుంచి వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఫీలింగ్స్ అనేది వ్యక్తపరుస్తూనే ఉన్నారు. బట్ ఏంటిదంటే వాట్ ఈస్ ద ఫ్రాంచైజ్ స్ట్రాటజీ అండ్ వాట్ ఈస్ ద ఆప్షన్ ట్రేడ్ గోయింగ్ టు హ్యాపెన్ బిట్వీన్ 2 teams? ఆ 2 teams మధ్య జరిగే ట్రేడ్ ఏంటిదనంటే జడేజాని అండ్ శామ్ కరణ్ ని దే ఆర్ రీప్లేసింగ్ విత్ సంజు శాంసన్ ఇన్ ఆర్ఆర్. సిఎస్కే లో వాళ్ళ ప్లేస్ లో అతను వెళ్తున్నాడు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే ఆర్ హ్యాపెనింగ్ బిట్వీన్ 2 franchises. ఏంటిదంటే ఇక్కడ రాజస్థాన్ కి, ఇక్కడ చెన్నైకి సేమ్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్స్ ఉన్నాయి. అండ్ నా పర్సనల్ గా చెప్పాల్సి వస్తే రాజస్థాన్ హ్యావ్ మైట్ బిగ్ పాజిటివ్స్ రాదర్ దెన్ సిఎస్కే. అలాంటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ లో ఏం జరుగుతుంది, ఇదేం ఫస్ట్ టైం కాదు. ఒక ఫ్రాంచైజ్ ఒక ప్లేయర్ ని ఒక ఫ్రాంచైజీ నుంచి ఇంకో ఫ్రాంచైజీ ట్రేడ్ చేయడం, లేదా లాయల్ గా ఉన్న ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో, మేము లాయల్ గా ఉంటామని చెప్పుకునే ఫ్రాంచైజీ ఎవరైనా ఛాంపియన్షిప్ కన్నా నాకు ఫ్రాంచైజీలో లాయల్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే టీం నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయమని మనం అనుకుంటున్నాం. కాకపోతే ఇలాంటివి చాలా జరిగాయి. ఫస్ట్ ఇన్స్టాన్స్ ఏంటిదంటే సురేష్ రైనా ఇన్ 2022. సురేష్ రైనా సిఎస్కే 2022లో అన్సోల్డ్ వెళ్ళాడు, మీకు తెలిసిందే. బట్ ఏంటి, అతను పర్ఫార్మ్ చేసిన 2008 నుంచి 2019-20 వరకు హీ పర్ఫార్మ్ కన్సిస్టెంట్లీ. ఎప్పుడైతే అతని ఫార్మ్ డిప్ అయిందో వాళ్ళకి ఏంటిదంటే వాళ్ళ నుంచి ఇంకా వేరే పర్సన్ నుంచి బెటర్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారో, దే లెఫ్ట్ హిమ్. జస్ట్ అంతే, ఫ్యాక్ట్ ఇది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి డేవిడ్ వార్నర్. 2016 లో మనకి ఎస్ఆర్హెచ్ కి కప్పు తెచ్చిపెట్టింది, అందులో లీడింగ్ రన్ స్కోరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డేవిడ్ వార్నర్. కాకపోతే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ తో పర్సనల్ ఇష్యూస్, లేకపోతే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వాజ్ బ్రూటల్లీ ట్రీటెడ్ హిమ్ అండ్ ఆ టీం నుంచి తీసి పడేశారు. అండ్ నెక్స్ట్ ఇంకో ఇన్స్టెన్స్ ఏంటిదంటే ఆర్సీబీ డన్ విత్ సిరాజ్, చాహల్ అండ్ గేల్. వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సిరాజ్ మా హైయెస్ట్ వికెట్ టేకర్ ఫర్ ద ఆర్సీబీ ఇన్ ఐపీఎల్, అతన్ని కూడా వదిలిపెట్టలేదు. జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ ఏంటంటే ఫ్రాంచైజీ లీగ్ లో వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళు చూసుకుంటారు, ఏదైనా కానివ్వండి. అండ్ క్రికెట్, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ క్రికెట్, ఇట్స్ అబౌట్ మనీ ఆల్సో. నెక్స్ట్ వచ్చి కేకేఆర్ 10 సంవత్సరాల తర్వాత కప్పు కొట్టినా కూడా ఆ కప్పు కొట్టించిన కెప్టెన్ ని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా రిటైన్ చేసుకోలేదు, దే లెఫ్ట్ హిమ్ అవుట్. నెక్స్ట్ ఎంఐ గురించి తెలిసిందే. ఎంఐ రోహిత్ ని హార్దిక్ తో రీప్లేస్ చేశారు కెప్టెన్షిప్. రోహిత్ ని టీం నుంచి తీసేయలేదు, కాకపోతే హార్దిక్ తో రీప్లేస్ చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి ఇన్స్టాన్సెస్ ఎప్పుడు దీనికన్నా ఇంకా ఎన్నో జరిగి ఉండొచ్చు. కాకపోతే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో జరిగినవి మాత్రం ఇవే. నేనేం చెప్తానంటే ఫ్రాంచైజీలో వాళ్ళు ఏం చూస్తున్నారనంటే వాళ్ళ ఫ్రాంచైజీ బెనిఫిట్స్ చూస్తున్నారు తప్ప ఫ్యాన్స్ ఎమోషన్స్ అసలు పట్టించుకోరు. ఎందుకు తెలుసా, క్రికెట్ అండ్ ఆల్సో ఇట్స్ ఏ బిజినెస్. వాళ్ళు డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్రాంచైజీ తరపున వాళ్ళకి హైయెస్ట్ అమౌంట్ రావడానికి ట్రై చేస్తారు. ఏదైనా బ్రాండ్ వాల్యూ అవ్వనివ్వండి, లేకపోతే కాస్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ స్పెండింగ్ అవ్వనివ్వండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏం జరుగుతుందంటే ఈ ఫ్యూ ఇయర్స్ లో వీళ్ళ నుంచి వచ్చే యాడ్ రెవెన్యూ గానీ, లేదా బ్రాండ్ స్పాన్సర్స్ గానీ, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ టు గెట్ బ్రాండ్ వాల్యూ, దే ఆర్ చూసింగ్. ఇప్పుడు సిఎస్కే తరపు నుంచి మాట్లాడాల్సి వస్తే ఎంఎస్ ధోని తర్వాత ఇంకొకళ్ళు ఎవరైనా కావాలి, వాళ్ళని రీప్లేస్ చేయాలి అంటే రీప్లేస్ చేయడం ఎప్పటికీ కుదరదు. కాకపోతే ఒక బ్రాండ్ వాల్యూ ఉన్న ఫేస్ కావాలి. సో దే డెస్పరేట్లీ వాంట్ సంజు శాంసన్ టు ఇన్ టు ద టీమ్. సో వాళ్ళు జడేజాని ఎనీ కాస్ట్ వాళ్ళు ఇచ్చి పంపించేశారు ఆర్ఆర్ కి. అండ్ నెక్స్ట్ ఈ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఏంటిదంటే వాళ్ళు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఎందుకనంటే
వాళ్ళు ఆ టీమ్ తో ఆ ప్లేయర్ తో పర్సనల్ అటాచ్మెంట్ బిల్డ్ చేసుకుంటారు, ఎమోషనల్ అండ్ పర్సనల్ అటాచ్మెంట్. ఆ పర్సన్ ని చూడడానికి లేదా ఆ పర్సన్ గెలిపించిన మెమరీస్ తో ఇంకా ఆ టీమ్ కి ఎంత లాయల్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు బేసికల్ గా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారు. కాకపోతే ఫ్రాంచైజీకి ఒక ప్లేయర్ అయిపోతే ఆ ప్లేయర్ టెన్యూర్ అయిపోతే ఆయన పీక్ అయిపోతే దే విల్ రీప్లేస్ విత్ అనదర్ పర్సన్. నువ్వు ఐదర్ అది నువ్వు ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి వర్తించవంటే ఐదర్ నువ్వు ఎంఎస్ ధోని కానీ విరాట్ కోహ్లీ కానీ అయి ఉండాలి. ఓ వాళ్ళ వాళ్ళ సినారియో వాళ్ళ ప్లేస్ లో ఈ సినారియో అనేది డిఫరెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ టీం పర్సనల్ బెనిఫిట్స్ కోసం లేదా వాళ్ళ టీం ఫైనాన్షియల్ గా ఇంకా బెటర్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఎప్పుడు ముందుకెళ్తా ఉంటారు. ఇక్కడ ఏంటిదంటే లాయాలిటీ అనేది ఒక మ్యాటర్ కాదు, లాయాలిటీ కన్నా మనీ ఇస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకనంటే వాళ్ళకి వాళ్ళ బ్రాండ్ వాల్యూ అనేది పెరుగుతూ ఉండాలి అండ్ ఆల్సో వాళ్ళు చేయాల్సింది ఇంకా చాలా ఉంది కాబట్టి వాళ్ళు డెస్పరేట్ గా ఉంటారు. హియర్ నా వర్డిక్ట్ ఏంటిదంటే ఫైనల్ వర్డిక్ట్ ఏంటిదంటే పర్సన్స్ అనే వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు బట్ మనీ ఇస్ ద పర్మనెంట్, రైట్? వాళ్ళ గురించి ఆలోచించుకొని వాళ్ళ బ్రాండ్ వాల్యూ అయితే పడిపోనివ్వరు. సో దే విల్ ట్రై టు రీప్లేస్ వన్ విత్ అనదర్. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఇక్కడ వరకు చూసారంటే నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.